అన్న మీ స్టాప్ వచ్చిందన్న. ఎంత అయింది? 200 రూపీస్ అయిందన్న. తీసుకో అన్న. 500 చేంజ్ లేదన్నా, మీరే నా ఫస్ట్ బాడీ అన్న. చేంజ్ తీసుకుని వస్తాను, 2 minutes. సరే అన్న. మొత్తం అంతా వెతికాను, 500 చేంజ్ ఎక్కడ దొరకలేదన్నా. ఇప్పుడు నా దగ్గర చేంజ్ ఉందన్న. అదేంటన్నా ఇందాక లేదన్నారు కదా? ఇప్పుడు ఉందన్న, ఇవ్వండి, తీసుకోండి అన్న. అదేంటి 100 ఇస్తున్నారు, మిగతా 200 రూపీస్ ఎవరు ఇస్తారు? హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేయించారు కదన్నా, దానికి అది వెయిటింగ్ చార్జెస్. ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవర్ నీకు వెయిటింగ్ చార్జెస్ ఏంట్రా? చేంజ్ కావాలంటే కంపల్సరీ వెయిటింగ్ చేయాల్సిందే. నీ డబ్బుల కోసం నాకు వెయిటింగ్ చార్జెస్ వేస్తావా? మీరు కూడా నాలాగే నా ఆటోలో ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి వెళ్ళండి అన్న, కూర్చోండి. చెయ్యొద్దు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయడం ఏంటి? నేను అర్జెంట్ గా నైట్ డ్యూటీకి వెళ్ళాలి. నేను అరగంట లేట్ వెళ్తే నా సాలరీలోంచి డబ్బులు కట్ చేస్తారు. చూసారా సార్, మీరు ఆఫీస్ కి హాఫ్ అన్ అవర్ లేట్ వెళ్తే మీ శాలరీలో నుంచి డబ్బులు కట్ చేస్తారు. అదే నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినందుకు నాకు ఎన్ని బాడీలు మిస్ అయ్యిండొచ్చు సార్. సారీ అన్న, మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు నన్ను క్షమించండి. పర్లేదు సార్.